ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని అడగండి. ఆయన కృపపైన ఆధారపడి దినాన్ని ప్రారంభించండి. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మలాకి 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కురిపించెదను. దేవునికి మహిమ కలుగును గాక. నిండు మనసుతో ఈరోజు దేవుని స్తుతించండి. ఆయన నామాన్ని గణపరచండి. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలని ఆయన దీవించాలి అని, ఆశీర్వదించాలని ప్రభు ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఐశ్వర్యవంతుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, అధిక నొందదగిన వాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే చూడండి, రాత్రంతా పేతురు శ్రమపడ్డాడు, కానీ ఆ వలలో ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే పేతురుతో చెప్తాడో, నీ వలని కుడివైపునకు వేయమని అన్నప్పుడు, ఆ మాట విని వల వేసినప్పుడు విస్తారమైన చేపలతో ఆ వల పెకిలిపోయిందంట. అంటే దేవుని యొక్క మాట చాలండి మన జీవితాన్ని మార్చడానికి, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి. అవును, అంతవరకు కష్టపడ్డ పేతురు జీవితంలో శ్రమ, దుఃఖమే కలిగింది. కానీ దేవుని మాట విన్న తర్వాత విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి కదండి. ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అవును, అందుకే అబ్రహామును అన్ని విషయాల్లో కూడా ఆయన దీవించాడంట, ఆశీర్వదించాడంట. ఈరోజు ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్ను దీవించబోతున్నాడు. నీవు దీవింపబడదుగాక, నీ కుటుంబము దీవింపబడదుగాక, నీకున్న సమస్తము కూడా దేవుని వలన దీవింపబడి ఒక ఉన్నతమైన స్థితిలో నీవు నీ కుటుంబము ప్రభు నిలుపునుగాక. కాబట్టి ఈరోజు ప్రభు నేను దీవిస్తుండగా నీవు ఈ దీవెన నా పైన, నా కుటుంబం పైన వండునుగా కానండి. దేవా, మీరు నన్ను దీవిస్తున్నారు, మీకు వందనాలు, నన్ను ఆశీర్వదిస్తున్నారు, మీకు వందనాలు అంటూ దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి దినాన్ని ప్రారంభించండి. ఆయన గొప్ప కార్యాలు జరిగించి మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీరు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మీ బిడ్డలను ప్రభువా మరొకసారి మీరు దీవించి పట్టజాలనంత దీవెనలతో దీవించి ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.